ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా స్తోత్రం. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ, పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ప్రైజ్ ది లార్డ్, ఏ మౌదునో నేనే మౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, జయించిన వారితో కలసి
నీ సింహాసనమునే చేరగా జయించిన వారితో కలసి నీ సింహాసనము చేరగా ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలచేవా శుభవేళ ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలచే ఆ శుభవేళ ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదును నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదును హల్లెలూయా నేనేమవుదును ఏమవుదునో నేనేమవుదునో హల్లెలూయా స్తోత్రం స్తోత్రం గ్లోరీ స్తోత్రము దేవా స్తోత్రం 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 హల్లెలూయా చివరిగా నీ పేరు పోయబడిన పరిమళ తైలం అని పాట పాడుతూ దేవుని స్తుతించి ఆరాధిద్దాం. పంపిన నీ పేరు పోయబడిన పరిమళ తైలం నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం నీ పేరు పోయబడిన పరిమళ తైలం నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం జగముల నేలే నా యేసయ్యా యుగముల రాజా నీవేనయ్యా జగముల నేలే నా యేసయ్యా యుగముల రాజా నీవేనయ్యా నీవే నీకే నా ఆరాధనా నీవే నువ్వే నా ఆలాపన నీకే నీకే నా ఆరాధనా నువ్వే నువ్వే నా ఆలాపన నీ పేరు పోయబడిన పరిమళ తైలం
నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. నీ పేరు పోయబడిన పరిమళ తైలం. నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. హల్లెలూయా. స్తోత్రం. ఈ అవనిలోన అనురాగాలు అల్పమైనవి గాని మనుషులు చూపించే మమకారాలు మారిపోవును గాని ఈ అవనిలోన అనురాగాలు అల్పమైనవి గాని మనుషులు చూపించే మమకారాలు మారిపోవును గాని నీ ప్రేమ అనురాగం అంతమవ్వదు. నీ అనుబంధం మార్పు నొందదు. నీ ప్రేమ అనురాగం అంతమవ్వదు. నీ అనుబంధం మార్పు నొందదు. మార్పు నొందదు. నీ పేరు పోయబడిన పరిమళ తైలం. నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. నీ పేరు పోయబడిన పరిమళ తైలం. నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. హల్లెలూయా. స్తోత్రం. 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 జాలిలోని లోకం వేదన నదిలో నన్ను ముంచిన గాని ఆదరించువాడా నీవుండగా నాకు కలుగదు హాని. జాలి లేని లోకం వేదన నదిలో నన్ను ముంచిన గాని ఆదరించువాడా నీవుండగా నాకు కలుగదు హాని. నీ కోసమే నన్ను బ్రతుకని నీ కృపలోనే నన్ను నిలువని. నీ కోసమే నన్ను బ్రతుకని నీ కృపలోనే నన్ను నిలువని. నన్ను నిలువని. నీ పేరు పోయబడిన పరిమళ తైలం. నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. నీ పేరు పోయబడిన పరిమళ తైలం. నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. జగముల నేలే నా యేసయ్యా యుగముల రాజా నీవేనయ్యా. జగముల నేలే నా యేసయ్యా యుగముల రాజా నీవేనయ్యా. నీకే నీకే నా ఆరాధనా. నువ్వే నువ్వే నా ఆలాపనా. నీకే నీకే నా ఆరాధనా. నువ్వే నువ్వే నా ఆలాపనా. నీ పేరు పోయబడిన పరిమళ తైలం. నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం.
నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకొని బ్రతుకే ధన్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, 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 మహాగణుడా, మహోన్నతుడా. స్తోత్రములు దేవా, స్తోత్రములు దేవా, స్తోత్రములు, స్తోత్రము. స్తుతులు నాయన, స్తుతులు దేవా, స్తుతులు దేవా, స్తుతులు దేవా. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. స్తోత్రం, 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 స్తోత్రం. ఇప్పటి వరకు మన మధ్య నుండి స్తుతులను గైకొన్న దేవునికి, కీర్తన ద్వారా మహిమ పొందిన దేవునికి స్తుతించి ఆరాధించి మరి ఒకసారి ఆయన మాట్లాడినట్టుగా ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థించి. స్తోత్రం. పరిశుద్ధుడా, 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 నీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, నీవు మారణ దేవుడవు, మార్పు లేనివాడవు ప్రభువా. నీకు స్తోత్రాలు, నీకే వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, అయ్యా ఈరోజు మాకు ప్రభువా, ఈరోజు చూడకుండా ఎంతోమంది కాలగర్భాన కలిసిపోయినప్పటికి ప్రభువా నీకు స్తోత్రాలు. నీ అపారమైన కలువరు ప్రేమ తండ్రి, ఇంకా మమ్మల్ని సజీవంగా ఉంచిన విధానాన్ని బట్టి తండ్రి నీకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, మమ్మల్ని దర్శించండి తండ్రి. నీకు స్తోత్రాలు, నీకే వందనాలు. రాజా, అయ్యా పరలోకంలో తండ్రి దేవదూతల ప్రభువా నీకు స్తోత్రాలు, నీకే వందనాలు. 2 రెక్కలతో కళ్ళు కప్పుకుంటే తండ్రి, మరొక 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటే తండ్రి, యెహోవాయే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలతో ఆరాధించబడుచున్న వాడో ప్రభువా నీకు స్తోత్రాలు, నీకే వందనాలు. మా కోసం, మా పాపాల కోసం తండ్రి, అయ్యా తండ్రి సింహాసనాన్ని విడిచిపండ్రి తండ్రి ఈ భూగడ్డ మీదకి వచ్చి ప్రభువా నీకు స్తోత్రాలు, నీకే వందనాలు. మా పాపాల కొరకు మరణించిన విధానాన్ని బట్టి ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు, నీకే వందనాలు. అయ్యా ఈ గడిలో తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. నీకు స్తోత్రాలు, నీకే వందనాలు. అయ్యా నీ ఆత్మతో అభిషేకించండి ప్రభువు. నీకు స్తోత్రాలు, నీకే వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, నీ రక్షణలోకి ప్రభువా ఇంకా మేము సాగిపోవడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు, నీకే వందనాలు. ఈ విధంగా మేము కూడుకోవటానికి తండ్రి మీరిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువా నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు, నీకే వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, మమ్మల్ని దర్శించండి తండ్రి. నీకు స్తోత్రాలు, నీకే వందనాలు. నీ వాక్యం అనే ఖడ్గంతో తండ్రి మా పాపాల మొత్తాన్ని తండ్రి పరిహరించమని మేము మాట్లాడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు, నీకే వందనాలు. మమ్మల్ని దర్శించి తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడతారని నమ్మకంతో ప్రభువా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు నామములో వచ్చిన ప్రతి ఒక్కరికి, లైవ్లో వింటున్న సహోదరి సహోదరులకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. రండి, ఒక రాత్రికాల సమయంలో వాక్య ధ్యానం నిమిత్తం ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం దాని మొదటి నుంచి కొన్ని వచనాలు. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు.
యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. చదవను. కంటిన్యూ 6 వరకు దాకా. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి యొక్క కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో నాయన అల్పుడనైనా నన్ను మమ్మల్ని అందరిని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. నీ యొక్క మాటలు మాట్లాడొచ్చుండగా నాయన ప్రభా తండ్రి స్తోత్రం, గ్రహించే మనస్సును తండ్రి స్తోత్రం ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నిలబడ్డందుకు నాయన తండ్రి స్తోత్రం, మీరు నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇప్పుడు ముందున్న మాటలు నాయన మాట్లాడుచుండగా నాయన నేను కాదు నాయన తండ్రి స్తోత్రం, నీవే కనబడినట్లుగా కృపచూపుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. రండి, ఇక్కడ చూసినట్టుగైతే యెహోవా వాక్కు ఇర్మియా యొద్దకు వచ్చినట్టుగా ఇక్కడ తెలియపరచబడుతున్నాం. ఇర్మియా ప్రవక్త ఆ దినములలో ఇశ్రాయేలులకు ప్రవక్తగా ఉంటున్నాడు. అయితే ఇక్కడ చెప్తున్న మాట ఏందనంటే, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఏమని, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును అని అంటున్నాడు. ప్రవక్తకి దేవుడు సెలవిస్తున్న మాట ఏందనంటే, నీతో మాట్లాడాలంటే ముందు నీవు ఒక పని చేయవలసి ఉన్నది. నీవు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఒక కుమ్మరి వెంటికి వెళ్ళమంటున్నాడు. కుమ్మరి వెంటికి నువ్వు వెళ్ళు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. కుమ్మరివాడి ఇంటికి వెళ్తే కుమ్మరివాడు చేసే పని ఏంది? తన యొక్క కుండలో పని చేస్తాడు. కుమ్మరి పని ఏంది అని అంటే, ఎప్పుడు చూసినా ఆయన పని చేయాలంటే కుమ్మరివాడు అని అందుకని అన్నారు. కుమ్మరి అని అంటేనే కుండలు చేసేవాడు, రకరకాల పాత్రలు ఆయన మట్టితో చేసేవాడు. కాబట్టి అక్కడ చెప్తున్నది ఏంటంటే, కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి యొక్క కుండను చేశాను. ఇక్కడ చూసినట్టుగైతే కుమ్మరివాడు మొదటిగా కుండ చేయాలనంటే చాలా ప్రయాసం ఉంటుంది. కుమ్మరివాడు పని చేయాలనంటే, కుమ్మరి కుండ తయారు చేయాలనంటే అత్యధికమైన శ్రమ ఉంటుంది. వాస్తవానికి కుమ్మరివాడు మట్టి ఎక్కడి నుంచి తెస్తాడు? ఒక పొలములో నుండి. అది కుండ చేయగలమా, ఒక పాత్ర చేయగలమా ఆ మంటితోటి అని గ్రహించి దాన్ని గుర్తెరిగి వెతికి అక్కడి నుంచి తవ్వి ఆ యొక్క మట్టిని మొదటిగా తీసుకొస్తాడు. మట్టిని తీసుకొచ్చిన తర్వాత ఆ మట్టిని యథావిధిగా కుండను చేయలేం. మట్టిని తీసుకొచ్చి యథావిధిగా కుండ చేయవచ్చా? చేయలేం. కుండని చేయాలనంటే ఇంకా ప్రాసెస్ ఉన్నది, ఎంత ప్రయాసం ఉన్నది దాని ఎంబట్టి. దాన్ని మొట్టమొదటిగా చూసినట్టుగా అయితే మట్టి ముద్దలు ముద్దలుగా ఉండొచ్చు. కొన్ని తీసుకొచ్చిన తర్వాత పెళ్ళలుగా ఉన్న వాటిని మొట్టమొదట అది ఏం చేస్తాడంటే ఫస్ట్ ఎండకి ఆరబెడతాడు. ఆ మట్టిని ఎండకి ఆరబెడతాడు. ఆరిన తర్వాత ఆ ఎండలో ఎండే మట్టిని ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న ఒక కట్టె తీసుకొని కొడతాడు. ఒక చెక్క ఉంటుంది ఆయన దగ్గర,
ఆ చెక్క తీసుకొని దాన్ని ఏం చేస్తాడు? మొట్టమొదటిగా మొత్తము ఆ ముద్దలాగా ఉన్న మట్టినంతా కొట్టి పొడిగా చేస్తాడు. ఆ పొడిగా చేసిన ఆ యొక్క మట్టిని తిరిగి మరల ఏం చేస్తాడంటే దాన్ని జల్లిస్తాడు, జల్లెడబడతాడు. ఎందుకు దాన్ని జల్లిస్తాడనంటే ఆ మట్టిలో ఉన్నవి ఏవన్నా రాళ్ళు, లేకపోతే కొన్ని పెంకులు, సీస పెంకులో మట్టి, అంటే ఆ మట్టిలో కలవని రాళ్ళు కొన్ని ఉంటాయి. అందులో మనం పొలం నుంచి తీసుకొచ్చిన మట్టిలో అనేక రకాల వస్తువులు అందులో మిళితమై ఉంటాయి. అప్పుడు వాటిని ఏం చేస్తాడంటే ఆ మట్టి మొదటిగా తీసుకొచ్చి ఎండబెట్టి దాన్ని కొట్టి పొడి చేసి తర్వాత దాన్ని జల్లిస్తాడు. ఎందుకు జల్లిస్తాడంటే దాంట్లో ఈ మట్టితో నేను పాత్ర చేసేటప్పుడు ఈ మట్టితో కలిసి ఉన్నది ఏమన్నా ఉన్నదేమో అని పరిశీలించి దాన్ని అందులో నుంచి ఏరివేస్తాడు. కట్టె పుల్లలు లాంటివి, లేకపోతే రాళ్ళ లాంటివి, అలాంటివన్నీ తీసేసి వేరు చేస్తాడు. వేరు చేసిన అయినా మనం ఆ యొక్క మట్టిని డైరెక్ట్గా మళ్ళీ మనము కుండ చేయొచ్చా? చేయలేము. ఎందుకు అనంటే ఆ మట్టిని తిరిగి మరలా ఒక ముద్దగా తయారు చేయాల్సి వస్తుంది. ముద్దగా ఉన్న మట్టిని తీసుకొచ్చి దాన్ని ఎండబెట్టి పగలగొట్టి తర్వాత దాన్ని జల్లించి మళ్ళీ దాన్ని తిరిగి మరలా ముద్దగా చేయాలి. హల్లెలూయా. ముద్దగా ఉన్నదాన్ని తీసుకొచ్చి పొడి చేసి మళ్ళీ తిరిగి మరలా ముద్దనే చేస్తున్నాడు. అక్కడ ముద్ద చేస్తే కానీ అది సారెపైకి ఎక్కలేదు. ఆ ముద్ద చేయకముందే, ఆ ముద్ద కాకముందే దాన్ని మొట్టమొదటిగా ఏం చేస్తాడంటే ఒక కట్టు కడతాడు. దాన్ని ఒక గట్టులాగా చేసి దాంట్లో మొట్టమొదటిగా నీళ్లు పోసి దాన్ని నానబెడతాడు బాగా. దాన్ని తొక్కుతాడు, మళ్ళీ నానబెడతాడు, మళ్ళీ తొక్కుతాడు. అనేక మార్లు తొక్కిన తర్వాత అప్పుడు అది ముద్ద జిగట మట్టిగా మారిన తర్వాత జిగురు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దాన్ని ఒక పాత్ర చేయడానికి సిద్ధపరుస్తాడు. అప్పుడు సారె పైకి ఎక్కిస్తాడు. ఇక్కడ చూసినట్టుగా అయితే నీవు వెళ్ళు, కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు, నేను అక్కడ నీతో మాట్లాడతాడన్న దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నీవేం చూస్తున్నావు అని అడుగుతున్నాడు. ఇర్మియా గారిని చూసినట్టుగా అయితే నీకు కనబడుతున్నది ఏంది అన్నట్టుగా అక్కడ ఉంటుంది. ఈయన చూస్తున్నప్పుడు అక్కడ కుమ్మరివాడు ఆ యొక్క సారె పైన ఒక పాత్రని, జిగట మట్టితో పాత్రని చేస్తున్నాడు. కానీ ఆ పాత్ర ఏమైపోయింది? ఆ పాత్ర పాత్రగా కాకుండా అది పగిలిపోయిందంట. ఆ పాత్ర పగిలిపోయింది. పగిలిపోతే ఆ కుమ్మరి దాన్ని పగిలిపోయింది కదా అని చెప్పేసి పక్కన పారేశాడా? పారేయలే. తిరిగి మరలా దాన్ని, ఆ ముద్దని తిరిగి మళ్ళీ అక్కడ వేసి వేరొక పాత్రగా చేశాడు. ఒక పాత్రగా రాకపోతే ఆయన తలంచుకున్న తలంపులో ఆ పాత్ర రానప్పుడు దాన్ని, అది విడిపోయిన కారణాన్ని బట్టి మళ్ళొక పాత్ర, వేరే రకమైన పాత్ర చేసినట్టుగా చూస్తాం. అంటే కుమ్మరి వానికి ఏ విధంగా ఉందంటే, కుమ్మరి వాని పరిస్థితి చూసినట్టుగా అయితే కుమ్మరివాడు దేవునితో పోల్చబడ్డాడు. ఇక్కడ మాట చెప్తున్న మాట అదే. ఏమంటున్నానంటే, అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఏ విధంగానంటే, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా? అంటే
ఒక కుమ్మరి ఏ విధంగా అయితే ప్రయాసపడి ఒక పాత్రను చేయడానికి తను ప్రయాసపడి ఎంతగా దాన్ని మట్టిని తీసుకొచ్చి దాన్ని ఎంత ప్రయాసపడి ఒక పాత్రగా చేస్తున్నాడో, నిన్ను మిమ్మల్ని అందరినీ నేనే ఎక్కడుంటారు? మొట్టమొదటిగా ఒక పొలంలో ఉంటారు. పొలంలో ఉన్నప్పుడు మీరు ఏదన్నా దానికి పాత్రగా మార్చబడ్డారా? పొలంలో ఉన్న మట్టిని ఎవరైనా లెక్క చేస్తారా? పొలంలో ఉన్న మట్టిని ఎవరు పొలంలో ఉన్న మట్టిని ఎవరు దాన్ని లెక్క చేయరు. కానీ తీసుకొచ్చిన తర్వాత దానికి ఎంతో విలువ వస్తుంది. ఒక కుమ్మరివాడు దాన్ని తెచ్చిన తర్వాత దాని మీద తన పని చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఆ యొక్క మట్టి తిరిగి మరలా ఒక పాత్రగా చేయబడ్డప్పుడు అది ఎంతగానో ఘనత నొందుతుంది. అది ఒకరింట్లో ఒక్కొక్క పాత్రగా ఉండొచ్చు. అందుకనే దేవుడు వాక్యంలో చెప్తాడు, ఒక ఇంటిలో అనేక పాత్రలు ఉన్నవి, ఆ యొక్క పాత్రలు దేనికి ఉపయోగపడాలో అది వాడబడడానికి పెట్టినవి ఉన్నాయి అంటాడు. నూతన నిబంధనకు వచ్చిన తర్వాత కొరింథీయులకు చెప్పినప్పుడు చెప్తాడు. కానీ అక్కడ అంటే ఒకని ఇంటిలో పాత్రలు ఉన్నాయి, కానీ దానిలో ఘనమైనది ఏదనంటే మట్టి పాత్ర అని చెప్తా ఉన్నాడు. వెండి బంగారంతో చేసినవి ఎవరు వాడరు, చేయిస్తారు, ఒక ఫ్యాషన్ చేయిస్తారు, కానీ దాన్ని ఏం చేస్తారు? ఒక షోకేసులో పెడతారు. కానీ మట్టి పాత్ర ఎల్లవేళలా వాడుకుంటారు. ప్రతి విషయంలో ఈ పాత్రని వాడుకుంటారు. వాస్తవానికి చూసినట్టుగా అయితే దాని చరిత్ర చూస్తే మొట్టమొదటిగా భూమి మీద ఏదైనా చేయబడ్డదని అంటే మట్టితోటే పాత్ర చేయబడ్డదంట. మొట్టమొదట చేయబడిన పాత్ర ఏదైనా ఉన్నదంటే అది మట్టిదే. మట్టితోటే పాత్రలు చేసిరంట. అందుకంటే మొదటి మానవుడు కూడా మట్టితోటే చేయబడ్డాడని తెలియపరుస్తున్నది ఆది కాండంలో. అంటే మట్టి నేల నుంచి మట్టిని తీసి దాన్ని పిసికి ముద్దగా చేసి దేవుడు ఏ విధంగా అయితే దాన్ని మట్టి ముద్దని ఒక మనిషిగా తీర్చిదిద్దాడో అదేవిధంగా ఈ సారె పైన ఉన్న మట్టి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఒక కుమ్మరివాడిని పోల్చి మాట్లాడుతున్నాడు ఇక్కడ. కుమ్మరివాడు చేసే పని, అక్కడ దేవుడు చేసిన పని ఒకే రీతికి కనబడుతుంది. మనం పరిశీలించి చూసినట్టుగా అయితే దేవుడు కూడా మట్టిని ఎక్కడి నుంచి తీశాడు? భూమి నుంచి మట్టి తీశాడు. తీసి దాన్ని పిసికి ముద్దగా చేసి తర్వాత దానికి ఇష్టమైన ఒక రూపము చేసి దాంట్లో నాసిక రంధ్రంలో ఎప్పుడైతే జీవవాయువు దూరిందో అప్పుడు జీవాత్మ. అంటే ఒక మట్టి ముద్ద ఏ విధంగా అయితే మనిషిగా నిలబడ్డదో అదే మాట మాట్లాడుతూ ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలీయులారా ఒక కుమ్మరి కుండకి ఏ విధంగా అయితే ఆ యొక్క మట్టికి తనకి ఇష్టమైన పాత్రగా ఏ విధంగా చేస్తాడో ఆ విధంగా నేను మిమ్మల్ని చేయలేనా అని అంటున్నాడు. అంటే సర్వాధికారం నాకున్నది అని తెలియపరుస్తున్నాడు. నువ్వు నేను మనమందరము ఒక మట్టి, అంటే ఒకప్పుడు పనికి మాలిన మట్టిగా ఉంటిమి, కానీ దేవుని చేతిలో పడిన కారణాన్ని బట్టి, దేవుని సన్నిధిలోనికి నువ్వు వచ్చిన కారణాన్ని బట్టి, ఆయన యొక్క మాటలు విన్న కారణాన్ని బట్టి, ఆ యొక్క మట్టి ముద్దగా ఎప్పుడైతే దేవుడు చేస్తున్న యొక్క పాత్రలు ఉన్నదో ఆ పాత్రలో నువ్వు కూడా కలిసిపోయిన కారణాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఒక పాత్రగా నువ్వు నిలిచి ఉన్నావని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు విడిగా ఉంటే ఏం పనికిరాదు. ఒక మట్టి విడిగా ఉంటే ఏం చేయడానికి పనికిరాదు. ఒక్కొక్క కణం, అది మట్టి చూసినట్టుగా అయితే కొన్ని కణం, కానీ అదే అనేకమైన కణాలు, అనేకమైన ఆ యొక్క దుమ్ము ఎప్పుడైతే ఒక్క దగ్గర పేరుకుపోతుందో అది ఒక మట్టి ముద్దగా మారిపోతుంది, ఒక బురదగా మారుతుంది. ఫస్ట్ ఎండిన తర్వాత మట్టి ముద్దగా మారుతుంది. అలాంటి స్థితి నుంచి నిన్ను నన్ను లోకములో నుంచి తీసుకొచ్చి ఒక సంఘములో, అంటే ఒక పాత్రలో అమర్చి పెట్టాడు. ఇప్పుడు మనందరినీ ఒక పాత్రలో అమర్చబడ్డాం. మనమందరం ఒకటే పాత్ర.
వాస్తవానికి చూసినట్టుగా అయితే దేవుని సంఘము అనేది ఒక మట్టి కుండతో సమానమై ఉంటున్నది. అనేకులను జతపరచడానికి, అంటే అనేక ఆత్మలని ఐక్యపరిచే పరిస్థితి ఒక మట్టి కుండ అయి ఉంటున్నది కాదా? మట్టి కుండ ఉత్తగానే అవుతుందా? ఏదో ఇంత మట్టితోంటే ఒక కుండ చేయగలుగుతామా? చేయలేము. ఎంతో మట్టి కావాలి దానికి. ఆ మట్టి సమకూర్చి, అదే అనేక ఆత్మల్ని సమకూర్చి ఒక పాత్రగా చేసి తన చేతిలో వాడబడాలని ఆశ కలిగిన దేవుడు అనేకమైన ఆత్మల్ని రక్షించి దేవుని యొక్క తన యొక్క శరీరం అనే సంఘంలోనికి మార్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్రగా చేసి దేనికి వాడబడాలనో దానికి వాడబడే రీతిగా దేవుడు తీర్చిదిద్దుతున్నాడు. అది గుర్తెరగాలి. మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, మనం అనేకమైన పాత్రలుగా ఉంటున్నాం. చూసినట్టుగా అయితే అనేకమైన పాత్రలు, మొదటి కాలంలో చూసినట్టుగా అయితే అనేక దేవీ దేవతలు అనే గుళ్ళ కూడా ఏ పాత్రలు ఉండేవి? మట్టి పాత్రలే. నువ్వు దీపార్తి చేయాలన్నా, ధూపార్తి ఎత్తాలన్నా నీకు అక్కడ మట్టి పాత్రలే ఉండేవి. అంటే నీవు ఏదైతే నిరూపించుకున్నా, అంటే నీవు రూపించుకున్న దేవత కూడా నీవు దేంట్లో వేస్తున్నావు అంటే మట్టి పాత్రలనే ధూపం వేస్తున్నావు, మట్టి పాత్రలనే నేను దీపం వెలిగిస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఈ మాటలు దేవుడు ఎంత గొప్పగా చెప్తున్నాడు అంటే ఇశ్రాయేళ్ల గురించి ఇక్కడ చెప్తున్న మాటలు. కానీ ఆత్మీయ ఇశ్రాయేలు ఆ రోజులో చూసినట్టుగా అయితే వాళ్ళు అక్షరార్థమైన ఇశ్రాయేలు. అప్పుడు వాళ్ళకు నేను దేవుడనై ఉన్నాను అని ఆయన చెప్తున్న మాట్లాడుతున్నాడు. కానీ ఈ దినము చూసినట్టుగా అయితే అనేకమైన సంఘములలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు అనబడేవాడు, దేవుణ్ణి ఎరిగిన ప్రతి వ్యక్తి ఈరోజు ఆత్మీయ ఇశ్రాయేలీయుడు అంటున్నాడు. వారికి మనం పుట్టలేదు, కానీ చూసినట్టుగా అయితే మొట్టమొదటి ఆదాము సంతానమై ఉంటున్నాం. మనం దేవుడు నిర్మించిన వారమై ఉంటున్నాం, దేవుడు నిర్మించిన వాని నుండే వచ్చిన వారమై ఉంటున్నాం. కాబట్టి మనం మట్టి పాత్రలమే. అందుకని అనేక మార్లు చెప్తున్నాను, నేను మట్టిగా మార్చేదను, నేను అది నాకు సర్వాధికారం ఉన్నది. నిన్ను మట్టిలో నుంచే తీసిన, తిరిగి నిన్ను మట్టిలోనికే పంపిస్తా. కానీ బ్రతికి ఉన్న కాలము, నీవు జీవించిన కాలము నా చేతిలో ఏ విధంగా వాడబడ్డావు అనేది మాత్రమే దేవుడు ఇక్కడ చూస్తూ ఉన్నాడు, ఇక్కడ సెలవిస్తున్నాడు. వారి పరిస్థితి ఏ విధంగా ఉందంటే వారు దేవుణ్ణి విసర్జించి వారు పాపం చేసి తప్పిపోయిన స్థితిలో ఉంటున్నారు. ఎందుకనంటే అదే మాట మనం చూద్దాం. దాని యొక్క 11వ మాట చూసినట్టుగా అయితే, కాబట్టి నీవు వెళ్ళి యూదా వారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లనుము, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, మీ మీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొనుడి. ఎందుకనంటే వీళ్ళు ఏ విధంగా ఉన్నారంటే వాళ్ళ మార్గము తప్పిపోయింది, వాళ్ళ హృదయంలో దుష్టత్వం వచ్చింది. దుష్టత్వముని దేవుడు సహించడు. ఎప్పుడు దుష్టులను దేవుడు ఎప్పుడు ప్రేమించాడు. దుష్టత్వము నీ లోపల ఉంటే నిన్ను ప్రేమించాడు, నిన్ను సహించాడు. దేవుడు దుష్టులను ప్రేమిస్తాడు కానీ దుష్టత్వము కలిగిన హృదయమును ప్రేమించాడు. కాబట్టి వారిని సాదృశ్యంగా దేవుడు ఇక్కడ మాట్లాడిపిస్తున్నాడు. అంటే వీరు తొలగిపోయిన పరిస్థితిని చూసి, ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి నడిపించిన దేవుణ్ణి మరిచిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకు దేవతలు కాని వాటిని వారు మొక్కుతా ఉన్నారు. కానీ ఇక్కడ చూసినట్టుగా అయితే దేవుడు ఈ మట్టికి చేసిన మాట మాత్రం ప్రత్యేకంగా మనం గుర్తుంచుకోవాలి. మట్టికి చేసిన విధం ఎట్టిదంటే ఆ సారె పైన ఉన్నదాన్ని చూపెడుతూ ఆ కుమ్మరిని పోలుస్తూ ఈయన మాట్లాడుతున్న మాటలు.
ఎందుకంటే మనం అందరం మట్టి అయి ఉంటున్నాం. ఈ మట్టి ఉత్తగా కాదు. చూసినట్టుగా అయితే అదే యెషయా గ్రంథము 64వ అధ్యాయము 64:8-9 చదవండి. యెహోవా ఆ, నీవే మాకు తండ్రివి, ఆ, మేము జిగటమన్ను, Yes. నీవు మాకు కుమ్మరి వాడవు, ఉమ్. మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. చదవండి. యెహోవా ఉమ్, అత్యధికముగా కోపపడకము, ఉమ్, మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము కొనకము, ఉమ్, చిత్తగించము, ఉమ్. చూడుము, దయచేయము, మేమందరము నీ ప్రజలమే కదా. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టుగా అయితే యెషయా గ్రంథంలో చూసినట్టుగా అయితే యెషయా గారితో ఆయన రాస్తున్న మాటలు ఏమని అంటున్నా అంటే, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. చూడండి, ఇక్కడ అందరూ ఏమై ఉంటున్నారు? జిగటమన్ను. మొదటిగా చూసినట్టుగా అయితే నీవు మాకు తండ్రివి, సృష్టించిన సృష్టికర్తవు నీవే అని ఇక్కడ ఒప్పుకుంటున్నారు. మేమందరం ఎట్లాంటి వాళ్ళము? జిగటమన్ను. మేమందరము మట్టి వలె ఉన్నాం. నువ్వు మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఈరోజు చూస్తున్నట్టుగా అయితే మనమందరం ఎవరు? మనమందరం మన్నే. మనకు కూడా తండ్రి ఎవరు? దేవుడే, ఆత్మీయ తండ్రి, మనకు సృష్టించిన సృష్టికర్త, మనకు బ్రతకడానికి ఆయువిచ్చిన దేవుడు. మనం కూడా మట్టి ముద్దలమే. మట్టి ముద్దలమైన మనల్ని ప్రేమించి మన లోపల ఆయన యొక్క ఆత్మను నింపిన కారణాన్ని బట్టి నీవు మానవునిగా చలామణి అవుతున్నావు అంతే. కానీ నువ్వు నేను మనమందరం మట్టి ముద్దలమే. దేవుని కనుదృష్టికి మనం మట్టి ముద్దమే. ఆయన చేసిన పని అయి ఉన్నాం మనం. ఆయనకిష్టమైన పాత్రగా మనకు చేసి ఉన్నాడు. అనేకులు ఆయన చేసిన పాత్రలు అయి ఉండి కూడా వాడబడట్లేదు, ఎక్కడో మూలలో పెట్టబడి ఉంటారు. కొన్ని వాడబడతాయి, కొన్ని వాడబడాయి. కానీ చేసింది ఎవరు? ప్రతి ఒక్కరిని దేవుడే చేశాడు. నిన్ను నన్ను నిర్మించిన వాడు దేవుడే. అందుకే పౌలు గారు కూడా అదే గుర్తు చేస్తాడు కదా, ఏమన్నా మట్టి ఘట్టములో మహిమైశ్వర్యం చేత నింపినవు కాబట్టి మేము నేను స్తుతిస్తున్నాం అంటున్నాను. ఆయన మహిమైశ్వర్యం నింపిన కారణాన్ని బట్టి మనమందరం ఆయనని మనం స్తుతిస్తున్నాం, ఆయనను ఘనపరుస్తున్నాం. లేకపోతే నీకు నాకు ఆయన మహిమ మన లోపల లేకపోతే మనము జీవించి ఉండలేం. ఆయన యొక్క ఆయువు మన లోపల ఉన్న కారణాన్ని బట్టి మనం జీవిస్తున్నాం. మట్టి ముద్దలమైన నీవు నేను మనమందరము జీవిస్తున్నాం. లేకపోతే ఆయన యొక్క కృప లేకపోతే మనం జీవించలేం, మనం బ్రతకలేం. మనం ఎప్పుడో మళ్ళీ తిరిగి మట్టికి వెళ్ళిపోయే వాళ్ళం. కానీ ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించిన కారణాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉన్నాం, దేవుని స్తుతిస్తున్నాం, దేవుని ఘనపరుస్తున్నాం. ఎందుకనంటే ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు కాబట్టి, మనము జిగటమన్నయి ఉన్నామని ఎరిగిన కారణాన్ని బట్టి ఆయన చేతి పని కిందికి మనం వెళ్ళాం కాబట్టి మనము ఈరోజు దేవుణ్ణి స్తుతిస్తున్నాం. వెళ్ళని పాత్రలు అనేకములు ఉన్నాయి లోకంలో. దేవుని చేతి కింద వెళ్ళని పాత్రలు అనేకములు ఉన్నాయి. వెళ్ళిన నీవు మనం అందరము దేవుని స్తుతించవలసిన వారమై ఉంటున్నాం.
దేవుణ్ణి కొనియాడవలసిన వారమై ఉంటున్నాం. హల్లెలూయ, హల్లెలూయ. అదే చెప్తున్నాడు కదా, మళ్ళీ తిరిగి చూసినట్టుగైతే మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము, యెహోవా అత్యధికముగా కోపపడకము, మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసుకొనకము, చిత్తగించుము, చూడుము, దయచేయము, మేమందరము నీ ప్రజలమే కదా. అంటే ఆయన కోపగిస్తే ఆయన ఎదుట నిలిచేవాడు ఎవడు లేడు. ఆయన కోపగిస్తే నిలబడగలిగిన వాడు ఎవడో లేడు. కాబట్టి అయ్యా నువ్వు కోపగించకయ్యా, నువ్వు కృప కుమ్మరించుము దేవా, నువ్వు దయగలవాడవు, నువ్వు క్షమించేవాడవు, నీవు పరిశుద్ధపరిచేవాడవు. కాబట్టి నీవు ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో దేవా. మేము చేసిన క్రియల్ని నీవు జ్ఞాపకం చేసుకుంటే మేము నీ ఎదుట ఉండలేం ప్రభు అని చెప్పి ఇక్కడ వారు చెప్తా ఉన్నారు. ఎందుకనంటే అదే విధంగా చూసినట్టుగైతే మనం ఇంకొక మాట చూసుకుందాం. యెషయా గ్రంథము 29 దాని యొక్క 16 మాట. అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగున, చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాడిని గూర్చి ఇతడు నన్ను చేయలేదని వచ్చునా, రూపింపబడిన వస్తువు రూపించిన వాటిని గూర్చి ఇతనికి బుద్ధి లేదని వచ్చునా. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టుగైతే ఏమని మాట్లాడుతున్నానంటే, అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా, చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారి గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా, రూపింపబడిన వస్తువు రూపించిన వాని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా అని చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ ఏ స్థితిలో ఉన్నారనంటే, దేవుడు చేసిన దేవుణ్ణే మర్చిపోయిన స్థితిని చూపెడతా ఉన్నాడు. ఇక్కడ రూపించిన వానికే నువ్వు నాకేడ రూపించినవు, నువ్వు నన్నేడగన్నావు, నువ్వేడగొన్నావు, నువ్వు నన్ను తయారు చేయలేదు, కుమ్మరితో అంటున్నానంట. అంటే అనే పరిస్థితి వచ్చింది ఇక్కడ. మట్టికి ఆయన తీసుకొచ్చి ఏ విధంగా అయితే దాన్ని కొట్టి చేసి దాన్ని ఆ యొక్క పాత్ర చేసి దాన్ని చేసిన వానికే ఎదురు తిరుగుతున్నట్టుగా చూపెడుతున్నది ఇక్కడ. కుమ్మరి చేసిన కుమ్మరికే నువ్వు నన్ను చేసినావా అని అడిగే పరిస్థితి. ఎంతగా అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరిని మంటికిని భేదం లేదని ఎంచదగునా. అంటే కుమ్మరికి మంటికి ఏమాత్రం తేడా లేదని చెప్తా ఉన్నారు ఇక్కడ. కుమ్మరైనా మట్టి అయినా ఒకటే అని అంటున్నారు, దానికి భేదం లేదంటారు అంటారు. అందుకనే చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాని గురించి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా అని అంటున్నాడు. మనం కూడా దేవుడు మనల్ని కూడా ఒక్కొక్క పాత్రగా మార్చినప్పుడు మనకు రూపించిన దేవుణ్ణి మనం మర్చిపోయిన స్థితిలోనికి వెళ్తున్నాం. అనేక సార్లు ఏదైతే దేవుడు చేసిన ఆ యొక్క కుండ ఉందో ఆ కుండ పనికి రాకుండా వెళ్ళిపోతుంది ఈ యొక్క దినంలో. అనేకులు ఎట్లా ఉన్నారనంటే, కుండగా చేయబడిన తిరిగి పాపము చేసి ఆ యొక్క చేసిన కుమ్మరికి వ్యతిరేకించినట్టు కనబడుతున్నాడు. ఒక కుండ తయారు కావాలనంటే అనేకమైన ప్రక్రియలు ఉంటాయి. వాస్తవానికి చూసినట్టుగా అయితే కుమ్మరి కుండను చేసినంత మాత్రాన అప్పుడే అది పనికిరాదు. ఆ యొక్క కుండని తిరిగి మరలా కొన్నిసార్లు చూసినట్టుగా అయితే ఎండబెట్టిన తర్వాత కొంచెం వంకలు అవుతూ ఉంటాయి. ఆ వంకలను కూడా సరి చేయడానికి మళ్ళీ తిరిగి మళ్ళీ కట్టెతో కొడుతూ ఉంటాడు, నీళ్లు పెడతా ఉంటాడు, కొడతా ఉంటాడు, నీళ్లు పెడతా ఉంటాడు, కొడతా ఉంటాడు. కొట్టిన తర్వాత సరి చేసి మళ్ళీ ఎండబెట్టినా పనికి వస్తుందా?
పనికిరాదు. అది పచ్చిగా ఉంటుంది. పచ్చిగా ఉన్న కారణాన్ని బట్టి మళ్ళీ పనికిరాదు. అది ఆ యొక్క మట్టికి ఎప్పుడు అసలైన రూపం వస్తుంది అని అంటే, ఎప్పుడైతే కొలిమిలో పెట్టి కాల్చబడుతుందో, కాల్చబడిన తర్వాత మంచిగా కాలిన కుండ ఏదైతే ఉంటుందో అది మాత్రమే పనికొస్తుంది. సగం సగం కాల్చబడిన కుండ కూడా పనికిరాదు. అంటే దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వస్తున్నామో మనం ఎట్లుండాలనంటే, నీవు పచ్చిగా ఉన్న కుండవైనా పనికిరావు, సగం గాలిన కుండ అయినా నువ్వు పనికిరావు. నీవు పనికి రావాలంటే పూర్తిగా కాల్చబడిన కుండవై ఉండాలి. నేనైనా నువ్వైనా మనమందరము ఎట్లా ఉండాలనంటే పూర్తిగా కాల్చబడాలి. ఆయన చేతిలో కాల్చబడడానికి అవకాశం ఇవ్వాలి. ఆయన చేతిలో తయారవుతున్నప్పుడు ఆయన చేతికి ఏమాత్రం హాని కలగకుండా నువ్వు దాంట్లో కుండలో కలిసిపోయే రీతిగా ఉండాలి. ఎందుకనంటే ఆ కుండ చేస్తున్నప్పుడు ఆ కుమ్మరి వాని చేతులు ఎట్లుంటాయంటే చాలా స్మూత్గా ఉంటాయి. పచ్చి ఆ కుండకు నీళ్లు పెట్టిన కొద్దికి ఆ చేతులు ఎట్లుంటాయంటే మొత్తము పచ్చిగా మారిపోతాయి. ఏ మాత్రం అందులో ఇసుక ఉందా, ఏ మాత్రం ఒక చిన్న పెంకులాగుందా, అదేమైపోతుంది, ఆయన చేతిని గాయం చేస్తుంది. ఈరోజు సంఘములో చూసినట్టుగా అయితే సంఘములో కూడా అనేకమైన ఈ పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, కుండ చేయడానికి మట్టిలోనికి వస్తారు కానీ కుండ చేసే పరిస్థితిని దాంట్లో ఉండి దాంట్లో ఒదగాలని ఆలోచన ఉండదు. ఎప్పుడు గాయపరిచే రీతిగా ఉంటుంది. వాళ్ళు ఎట్లుంటారు అంటే పెంకుల్లాగా ఉంటారంట. పెంకుల్లాగా ఉన్నోళ్ళు ఏమైపోతారనంటే ఆ మట్టి స్వభావము అదేమో ముద్దగా మారిపోతుంది, కానీ పెంకు గట్టిగా ఉంటుంది, అది కుచ్చుకుంటుంది. అదే సమయంలో ఆ పెంకు ఎక్కడైతే దాంట్లో అణిగిపోయినా తర్వాత చూసినట్లుగా ఆ పెంకు కాడ చిన్నగా కారడం మొదలు పెడుతుంది. ఆ కుండ పనికి రాకుండా చేసేస్తుంది అది. అంటే అంత ముద్దని తయారు చేసి ఆయన కష్టపడి కాల్చి చేసి కుండ చేసిన లాస్ట్కి వస్తే అందులో దాగిపోయి విమిడి ఉన్న ఆ యొక్క కుండ పెంకేదైతే ఉంటుందో అది కుండని మొత్తం పాడు చేసేస్తుంది. అది విననొల్లంది, అది దాంట్లో ఇమడలేంది. అనేకులని మార్చిగా కుండగా తయారు చేసిన ఆ యొక్క సంఘముని తయారు చేసిన దేవుడు ఎన్నుకొని ఆ ప్రతి ఒక్క ఆ యొక్క మట్టిని తీసుకొచ్చి మట్టి ముద్దలను తీసుకొచ్చేసి పలగొట్టి తిరిగి ముద్దగా చేసి ఒక సంఘముగా చేసిన దాంట్లో కొన్ని పెంకులు ఉండిపోతాయి. అవి ఏం చేస్తాయంటే సంఘాన్ని తూట్లు పొడిచేస్తాయి, ఆ కుండని పాడు చేస్తూ ఉంటాయి. అలాంటి స్వభావం కలిగి మేము మనమందరము జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటిది మన లోపల ఉన్నదేమో. మనము కుండలో ఇమిడిపోతున్నామా, లేకపోతే ఒక పెంకులాగా ఉండి దాని పక్కన గ్యాప్ చేసేసి కుండని మొత్తం చిల్లు పెడుతున్నామా అని. చిల్లు పెడతావా, ఒక దినము నిన్ను దాంట్లో నుంచి పెరికి వేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే ఇక్కడ మనం చూసినట్టుగా అయితే ఇప్పుడు 2 మాటలు 3 మాటలు మనం చూసినాం. ఎందుకైతే నువ్వు నేను మనం మట్టి కాబట్టి తండ్రి అబ్బా అని చెప్పేసి ఆయన చేతిలో పడిన కారణాన్ని బట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు, నేను ఇక్కడికి వచ్చాను, మనమందరం ఇక్కడికి వచ్చాం. ఆ యొక్క మనం మట్టి ముద్దగా ఆయన చేతిలో పడిన కారణాన్ని బట్టి నువ్వు నేను మనం ఇక్కడికి వచ్చి ఉంటున్నాం. అంతేగాని తప్ప నీకు నువ్వుగా రాలేదు, నాకు నేనుగా రాలేదు, ఎవరిగా ఒంటరిగా రాలేదు. నాకు నేనుగా నిలబడ్డాను అనుకో, నేను నిలబడలేను. ఎందుకు? నువ్వు చిన్నగా ఒక ఏమంటారు ఆ యొక్క చిన్న అణువు లాంటి వాడివి. ఒక మనిషి అణువు లాంటి వాడు. అనేక అణువులు కలిస్తేనే ఒక ముద్దగా మారుతుంది. అంటే సంఘము నాకు నేనుగా నిలబడాలి అని అంటే నేను నిలబడలేను, దుమ్ముకు గాలికి కొట్టుకొని వెళ్ళిపోతా. కానీ అదే అనేకమైన అణువులు కలిసినప్పుడు ఒక ముద్దగా మారి ఒక పాత్రగా మార్చబడితే ఆ యొక్క పాత్ర నిలిచి ఉంటుందని తెలియపరుస్తున్నాడు. చూసినట్టుగా అయితే
మనం అదే విధంగా చూసినట్టుగా అయితే ఇంకొక మాట చూసుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము దాని 9వ మాట. మంటికుండ ఉమ్, పెంకులలో ఒక పెంకయుండి ఆ, తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. ఆ, జిగటమన్ను దాన్ని రూపించు వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా. ఉమ్. వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా. హల్లెలూయా. ఇక్కడ కూడా చూసినట్టుగా అయితే ఇందాక మనం మాట్లాడినట్టుగా మంటికుండ పెంకులలో ఒక పెంకయ్య ఉండి, ఈ పెంకు ఎట్లా మాట్లాడుతుందో చెప్తా ఉన్నాడు ఇక్కడ. మట్టి ఏమో కలిసిపోతుంది, పెంకేమో మాట్లాడుతుందని చెప్తా ఉన్నాడు. ఏమని అంటే మంటి కుండ పెంకులలో ఒక పెంకయ్య ఉండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. చూడు, అది పెంకుగా తయారైన కారణాన్ని బట్టి వాదిస్తుంది. అది మట్టిగా ఉంటే కలిసిపోతుంది. పెంకుగా ఉన్నది కాబట్టి ఆయన గాయం చేయాలని చూస్తుంది. అది వాదించాలని చూస్తుంది. ఎప్పుడు వాదమే ఉంటుంది దాని లోపల. అది గర్విష్ఠుదై ఉంటుంది అందులో. అది ఎప్పుడు తన స్వయాన్ని తానే చూసుకుంటుంది అక్కడ. అదే మాట చెప్తాను, సృజించిన వానితో అంటే వాదిస్తుంది అంట అది. హల్లెలూయా. మంటి కుండ పెంకులలో ఒక పెంకయ్య ఉండి తాను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. జిగటమన్ను దాన్ని రూపించిన వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా. వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా అని అంటున్నాడు. అంటే దేవుడు తన స్వహస్తాలతో నిర్మించిన దాన్ని నీవు చెయ్యలేదు అని అనవచ్చునా అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. అంటే పెంకులాంటి స్వభావం ఉండొద్దు అని తెలియపరుస్తున్నాడు. మట్టి లాంటి స్వభావం ఉంటే నువ్వు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడలేవు. కానీ పెంకులాగుంటే నీ యొక్క గర్వము, నీ యొక్క అహంకారము, నీ యొక్క స్వయము, అవి సమస్తము ఏమైపోతానంటే ఇతరులకు అది పనికి మాలినదిగా చేస్తారు. నువ్వు పనికి మాలిన దానిగా ఉండి ఇతరులను కూడా పనికి మాలిన వానిగా చేసేస్తావు. దేవునికే వ్యతిరేకంగా నిలబడే పరిస్థితి ఉన్నది ఇక్కడ. అంటే పెంకులాగా ఉండొద్దు అని తెలియపరుస్తున్నాడు దేవుడు. మట్టికి ముద్దగా ఉంటే కలిసిపోతావు. ఒక పాత్ర చేయబడడానికి దేవుని చేతిలో నువ్వు పడ్డప్పుడు తనకిష్టమైన పాత్ర ఏ విధంగా అయితే కుమ్మరి చేస్తాడో అదే విధంగా దేవుడు చేయాలనుకుంటాడు. కానీ అనేకులు ఆ స్థితిలోనికి రాకుండా ఇలాంటి పెంకులే పరిచయం చేస్తాడు. ఇలాంటి పెంకులే అనేకులని దాన్ని ఒక పాత్రగా కాకుండా చేస్తాయని చెప్తా ఉన్నాడు. ఎందుకనంటే మనము ఇంతగా మాట్లాడింది ఎందుకనంటే అనేక పాత్రలు చేయడానికి దేవుడు పూనుకున్నప్పుడు ఆ యొక్క కుమ్మరి పూనుకున్న రీతిగా చిన్న పాత్రగా చేస్తాడు, మధ్య పాత్రగా చేస్తాడు, పెద్ద పాత్రగా చేస్తాడు. అంటే అనేకమైన పాత్రలు చేసిన ఒక వింటిలో ఏ విధంగా ఉంటుందో చూసినట్టుగా అయితే కుమ్మరి వానికి చూసినట్టుగా అయితే చాలా ఒక డిఫరెంట్ స్టోరీ ఉంటుంది కుమ్మరి వాని గురించి. ఆయన మొట్టమొదటిగా కుమ్మరి వాణ్ణి దేవుడు ప్రతి విషయంలో నూతన నిబంధనలు కూడా అనేకసార్లు గుర్తు చేస్తూ ఉంటాడు కుమ్మరి వాని గురించి. అంటే ఒక వ్యక్తిని ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నాడు అని అంటే ఆయన ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటాడు. ఆయన గుర్తు చేస్తూ మనిషిని పోలుస్తూ కుమ్మరివాణ్ణి గుర్తు చేస్తూ మనిషిని పోలిసి ప్రతి ఒక్క జాగల మనిషికి పోలుస్తున్నాడు, కుమ్మరివాణ్ణి పోలుస్తున్నాడు. మట్టిని కుమ్మరివాణ్ణి. ఎందుకనంటే ఈ మట్టి ఆయన చేయబడిన పాత్రలో ఉన్న ఈ మట్టి గురించి ప్రత్యేకంగా దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆదామును మొదలుకొని ఇప్పటి వరకు ఉన్న ప్రతి మానవుడు మట్టితోటి తప్ప మళ్ళీ దేనితోటి తయారు కావట్లేడు. మట్టే, మనం మట్టే. అవయవములు ఉన్నాయి,
దేవుడు సృజించాడు, దేవుడు ఇచ్చాడు. తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడు తింటుంది ఏంది? మట్టే. మట్టిలో నుంచి వచ్చిందే తింటున్నారు. కాబట్టి ఆ మట్టే ఈ మట్టిని తింటుంది అంతే. ఆ మట్టే ఈ మట్టిని తిని ఆ మట్టే ముద్దగా మారుతుంది. ఆ మట్టికి దేవుడు నిర్మిస్తున్నాడంట. తల్లి గర్భములో నీకు ఎన్ని ఎముకలు ఉండాలో ఆయన నిర్ణయించి పెడుతున్నాడంట. అందుకనే కొందరు కుంటి వాళ్ళుగా, కొందరు గుడ్డి వాళ్ళుగా, కొందరు మూగ వాళ్ళుగా రకరకాలుగా పుడుతున్నా దేవుడు తనకిష్టమైన పాత్రగా చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి ఎదిరించువాడు ఎవడు లేడు అని చెప్తా ఉన్నాడు. తనకిష్టమైన పాత్రగా తను చేసుకుంటున్నాడు. తన ఇష్టం అది. గుడ్డివాడిగా పుట్టాడు అని అంటే గుడ్డివాడిగా ఎందుకు పుట్టాడు? అక్కడ మాటలు చెప్తా ఉంటాయి. అక్కడ మనం చూసినట్టుగైతే గుడ్డివాని గురించి చూసినప్పుడు దేవుడు మహిమపరచబడవలసి ఉన్నది కాబట్టి గుడ్డివాడుగా పుట్టాడంటాడు. కుంటివానిగా పుట్టిండానంటే కుంటివాడుగా దేవుడు వానికి సృజించాడు. ఎందుకు అని అంటే దేవుడు మహిమపరచబడాలని. ఈరోజు మనకైతే అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వారికి ఏ కొదవలేదు. అందరికీ, వింటున్న వారికి కూడా అనేకులకు ఏ అవయవాలు లోపం లేకుండా ఉండవచ్చు. కానీ లోపం లేని నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? దేవుని మందిరానికి వస్తున్నావా? దేవుని సన్నిధిలో గడపాలనుకుంటున్నావా? దేవుని మాటలు తెలుసుకుంటున్నావా? దేవుని ఏ విధంగా పూజించాలో, దేవుని ఏ విధంగా అనుసరించాలో తెలుసుకుంటున్నావా? దేవుని వెతుకుతున్నావా? వెతుకుతాం. అనేకులు ఆదివారం ఒకరోజు వెతుకుతారు, పొద్దున్నుంచి సాయంత్రం దాకా వెతుకమంటే వెతుకుతారు. ఆయనత ఆ రోజుకి వెతుకుడు అయిపోతుంది. ఇక తెల్లారి చూస్తే వెతికేది కనబడదు. ఇక ఏడ వెతుకుతారు? లోకాన్ని వెతుకుతారు. అనేకులం, నేనైనా మేమైనా, మనం అందరం అనే. ఎక్కడ వెతుకుతున్నాము? లోకాన్ని వెతుకుతున్నాం, కానీ దేవుని వెతకం. దేవుని వెతుకుతాం ఎట్లా? ఆదివారం ఒక్కరోజు వెతుకుతాం. కొంతమంది గంట వెతుకుతారు, కొంతమంది 2 గంటలు వెతుకుతారు, కొంతమంది 3 గంటలు వెతుకుతారు. అనేకులు ఎట్లా వెతుకుతారు అని అంటే తనకిష్టమైన రీతిగా వెతుకుతారు, కానీ దేవునికి ఇష్టమైన రీతిగా వెతకట్లేదు. చూసినట్టుగైతే అనేక సంఘాలు ఎదగకపోవడానికి కారణం అదే. దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు లేక, దేవుని సన్నిధిలో ధూపం వేయని కారణాన్ని బట్టి, దేవుణ్ణి వెతకలేని కారణాన్ని బట్టి. ఒక్క ముద్దగా లేదు. ఇది సంఘం ఉన్నది, ఒక్క ముద్దగా లేదు. అనేకమైన పెంకులు ఉన్నాయి ఇందులో. అనేకమైన పెంకులు ఉన్న కారణాన్ని బట్టి ఈ ముద్ద ఐక్యత కావట్లేదు, ఒక వస్తువుగా తయారు కావట్లేదు. ఒక వస్తువుగా తయారయ్యాలంటే తన యొక్క స్థితిని మర్చిపోవాలి. నేను పెంకుని అనే పరిస్థితి కాకుండా, తనకున్న స్వయాన్ని బట్టి తాను గర్వించకుండా, తనకు తానుగా తగ్గించుకొని ఈ ముద్దలో నేను కూడా కలిసి ఉండాలి అని చెప్పేసి ఎప్పుడైతే తగ్గించుకొని చేసి అందులో కలిసిపోతావో అప్పుడు దేవుడు చేసే పాత్రలో నువ్వు ఒక భాగం అయిపోతావు. లేదనంటే నీవు పెంకుగా ఉన్నట్టుగా అయితే ఈ ముద్దలో పనికిరాని వాడిగా ఉంటావు, పనికిరాని దానిగా ఉంటావు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. అంతరంగంలో ఎప్పుడైనా కానీ మనము ఒక యథార్థత కలిగి ఉండాలి, లోబడే మనస్తత్వం ఉండాలి. ఆ లోబడనెళ్ళి పరిస్థితి మన లోపల ఉన్నట్టుగైతే మనం కూడా ఇలాంటి పెంకులుగానే ఉండిపోతాం. దేవుణ్ణి వ్యతిరేకించే వారిగా ఉంటాం, దేవుణ్ణి ప్రశ్నించే వారిగా ఉంటాం. అలాంటి ప్రశ్నలు మన లోపల ఉంటే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, ఈ స్థితి నుంచి నన్ను విడుదల కలగజేయి. ఎందుకనంటే నీవు చేసే పాత్రలో నేను ఉండాలి. ఎలాంటి పాత్రనైనా నువ్వు చెయ్యు అని చెప్పేసి మనం అన్నప్పుడు ఆ యొక్క పాత్ర దానికి పనికొచ్చేదిగా దేవుడు చేస్తాడు. అంతేగాని తప్ప నేను ఉండను అని అంటే నువ్వు పాత్రలో పనికిరాని దానివి, పనికిరాని వాడు. జ్ఞాపకం చేసుకోవాలి. కాల్చబడిన పాత్రగా నీవు ఉండాలి, కాల్చబడిన పాత్రగా నేను ఉండాలి. మనమందరం కాల్చబడిన పాత్రగా ఉండాలి. కాల్చబడిన పాత్రగా మనం లేనట్టుగా అయితే మనం దేనికి పనికిరాం. మన లోపల నీళ్ళు పోసినప్పుడు ఏమైపోతుంది? ఇచ్చుకపోతుంది. మరి ఇచ్చుకపోయే పాత్రగా ఉంటే ఎట్లా?
దేవుని యొక్క మహిమైశ్వర్యము మన లోపల నింపబడాలంటే నువ్వు కాల్చబడిన కుండగా ఉండాలి. కాల్చబడిన కుండగా ఉంటేనే నీ లోపల నీళ్లు పోసినప్పుడు ఆ నీళ్లు ఎక్కడికి పోవు, అది నీ లోపల నిలిచి ఉంటుంది. అంటే దేవుడు వాక్యమనే నీటిని నీ లోపల పోస్తున్నప్పుడు అది నువ్వు కాల్చబడిన కుండగా ఉన్నావు అనుకో, ఎలాంటి ఆలోచన నీ లోపల ఉండదు. ఆ పోసిన నీళ్ళు పోసినట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి. అవి ఇతరులు తాగడానికి పనికొస్తాయి. నువ్వు కాల్చబడిన పాత్రగా లేకపోతే ఎంత వాక్యం నీ మీద వచ్చినా అది ఎట్లుంటుంది? ఇచ్చకపోయిన పాత్ర కాబట్టి అది వెళ్ళిపోతుంది. ఆదివారం ఒక్కరోజు అది ఎంత వాక్యమైనా కానీ నీ మీదకి వస్తున్నప్పుడు, ఎంత వాక్యం నువ్వు వింటున్నా కానీ నీ లోపల ఏం లేదు, కాల్చబడిన మనస్తత్వం లేదు నీకు. దేవునికి అప్పచెప్పిన మనస్తత్వం లేదు నీకు. నిన్ను కాల్చలే దేవుడు, ఇంకా నువ్వు కాల్చబడడానికి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి నీ లోపల ఎంత వాక్యం వచ్చినా ఏమైపోతుంది? విననోళ్ళని వారిగా ఉంటున్నాం. మర్చిపోయిన పరిస్థితి. ఆదివారం వస్తే తిరిగి మరలా దేవుని సంఘానికి రావాలనే ఆలోచన కూడా లేదు అనేకులకు. లోకం సంపాదించుకో ఏం కాదు. ఎంత సంపాదించుకున్నా ఒకరోజు ఇక్కడనే విడిచి వెళ్ళిపోతావు. కానీ వెళ్ళిన నీవు దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు, ఆ లెక్క తీసి చూపించినప్పుడు నీ లెక్క ఏందో తేలిపోతుంది, నా లెక్క ఏందో తేలిపోతుంది. దేవుడు చూచేవాడు అంటున్నాడు. ఆయన ఆకాశం నుంచి పరిశీలించి చూస్తున్నాడు. ఆయన సంఘములో ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి అనుభవిస్తున్నారో దేవుడు వారికి ఇచ్చే జీతమైన తీసుకొనేసి వస్తున్నట్టు ఆయన రాబోతున్నప్పుడు ఎవరికి వారి క్రియలను బట్టి దేవుని సన్నిధిలో ఎవరు ఎంతగా అనుభవించారో వారు విన్న మాటల్ని బట్టి వారు ఏ విధంగా జీవించారో, ఏ క్రియలు చేశారో, ప్రతి ఒక్క క్రియను బట్టి ఆయన దగ్గర రాసిన దాన్ని బట్టి ఆయన జీతం తీసుకొనేసి వస్తాడు. సంఘానికి ఈ సమయము నేను ఇంత సమయం ఇచ్చిన కదా దేవుని సన్నిధిలో నీవేం అనుభవించావు, నీవు ఎన్నిసార్లు నా మాటలు విన్నావనంటే, అయ్యా ఆదివారం వచ్చినా విన్నా, మరి తిరిగి మిగతా రోజులు ఎక్కడ పోయినావని అంటే, లోకాన్ని సంపాదించుకున్నావు కదా, లోకం సంపాదించుకొని మంచి పని చేసినావమ్మా, మంచి పని చేసినావయ్యా, ఇక రా నీకు కొలిచి నీ పాత్రలో నీకు ఇవ్వబడ్డది ఉన్నది, దాన్ని సంతృప్తిగా తీసుకో, పోయిగా ఎక్కడికి పోతావు? కాల్పో. తిరిగి మట్టి కుండ ఆ రోజు కాల్చబడలేదు కదా, ఇగో ఈ రోజు కాల్చబడు. నువ్వు మట్టివే కదా, మట్టి కుండవే కదా, నువ్వు కాల్చబడడానికి సంఘంలో అవకాశం ఇవ్వలేదు కదా, ఇప్పుడు నిన్ను కాలుస్తానంటాడు దేవుడు. అప్పుడు కాల్చడానికి అప్పచెప్తాడు. కానీ అప్పుడు కాల్చి బయటికి తీసి పెట్టే పరిస్థితి లేదు. ఇక యుగం నువ్వు కాల్తూనే ఉండాలి. ఇక అలాంటి కాల్చబడే పరిస్థితి మనం ఉండొద్దంటే ఇప్పుడే దేవుని సన్నిధిలో మనం వాడబడాలి. ఒక మాట చివరిగా అదే మాటను మనం తిరిగి చదువుకుందాం. ఏందనంటే 18, అదే ఇర్మియా 18 దాని యొక్క 3వ మాట చదువుదాం. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. ఇక్కడ చివరిగా ఏం మాట్లాడుతున్నాడంటే, కుమ్మరి వాడు ఏ విధంగా అయితే చేయాలనుకుంటుండో, పాపము చేత అనేకమైన క్రియల చేత నీవు నేను మనమందరం ఉన్నట్టుగా అయితే, అంటే ఒకసారి నువ్వు పడిపోవచ్చు. కుమ్మరి వాని సారె మీద వేసి చేస్తున్నప్పుడు నువ్వు పడిపోవచ్చు, నువ్వు జారిపోవచ్చు ఆయన చేతిలో నుంచి. కానీ జారిపోతున్న నిన్ను మరి ఒకసారి తన చేతిలోనికి తీసుకోవాలనుకుంటున్నాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి ఒకసారి నువ్వు ఆయన చేతిలో పడాలని, అంటే ఆయన సన్నిధిలోనికి రావాలని నువ్వు ఆలోచించినట్టుగా అయితే దేవుడు తిరిగి మరలా నీకు ఒక పాత్రగా చేస్తానంటు, అంటే తనకు యుక్తమైన పాత్ర తిరిగి మరలా చేస్తానంటు. ఇప్పటి వరకు నువ్వు రాలేదేమో, సరే వచ్చినా కానీ పడిపోయినవేమో,
ఆయన చేతిలో నుంచి పాత్రగా చేసిన తర్వాత అది ఇచ్చుకపోయిన పరిస్థితి కనబడుతుందంట. అంటే నువ్వు కూడా అలాంటి లోక సంబంధమైన విషయాల చేత నువ్వు ఇచ్చుకపోయిన పరిస్థితి ఉన్నవేమో. నువ్వు ఆయన సారెపై నుంచి తిరిగి మరలా పడిపోయి ఆయనకి ఇష్టమైన పాత్రగా నువ్వు ఉండలేకపోయినాము. కానీ తిరిగి మరలా నువ్వు ఆయన సారెపైకి వచ్చినట్టుగా అయితే తిరిగి మరలా ఆయనకు యుక్తమైన పాత్రగా నేను చేస్తానంటున్నాను. సహోదరి సహోదరుడా, లైవ్లో వింటున్న సహోదరులారా, ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధికి నేను వస్తున్నాను పోతున్నాను, కానీ నేను ఏ విధంగా ఉంటున్నాను, ఎన్నిసార్లు నేను సారెపై నుంచి కింద పడిపోతున్నాను, ఎన్నిసార్లు మలచబడుతున్నాను అని జ్ఞాపకం చేసుకున్నట్టుగైతే దేవుడు తిరిగి మరలా నీకు తనకిష్టమైన పాత్రగా, తనకు యుక్తమైన పాత్రగా చేసి ఆయన సన్నిధిలో వాడుకోవాలని ఆలోచన కలిగి ఉంటున్నాడు. కాబట్టి దేవుడు ఇప్పటివరకు మాట్లాడిన ఈ మాటలను బట్టి దేవునికి కొద్ది నిమిషములు మనం స్తుతించి ఆరాధించి మనం ముగించుకుందాం. రండి. స్తోత్రం ప్రభా, స్తోత్రము నాయన. పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వందనాలు. స్తోత్రములు దేవా. నిత్యుడగు మా తండ్రి, సమాధానకర్త నీకు వందనాలు. అల్పులము అయోగ్యులము తండ్రి, స్తోత్రం ప్రభా. మరి ఒకసారి దేవా నీ సన్నిధికి రావడానికి ఇచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు. నిజమే నాయన, ఒక కుమ్మరి వారిని పోల్చిన ఆయన తన స్తోత్రములు ప్రభా. ఇర్మియాతో మాట్లాడిన మాటలు నాయన తన స్తోత్రములు ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసినావు. నిజమే నాయన తన స్తోత్రములు ప్రభా. ఆ యొక్క కుండ తయారు చేయడానికి నాయన ఆయన ఎంత శ్రమ పడుతున్నాడో అది చూపెట్టి నాయన తన స్తోత్రం. అలాంటిది నాయన నేను మిమ్మల్ని చేయలేనా అని అంటున్నావు తన స్తోత్రములు ప్రభా. అవును తండ్రి, పెళ్ళగించుటకును నీకు అధికారము కలదు నాయన, దాన్ని పగలగొట్టడానికి అధికారము కలదు తండ్రి, స్తోత్రములు ప్రభా. అదేవిధంగా తిరిగి కట్టడానికి అధికారము కలిగిన వాడవు, సమస్తము చేయగలవాడవు నాయన తన స్తోత్రం. ఎందుకంటే నాయన మట్టి ఘటము నాయన తన స్తోత్రములు ప్రభా నీ మహిమైశ్వర్యము చేత నింపిన కారణాన్ని బట్టి నాయన తిరిగి మరలా ఒక మట్టి ముద్దనైన మేము అందరం తండ్రి నీ సన్నిధిలో తండ్రి నీ యొక్క మాటలు వింటున్నాయన తన స్తోత్రం. మా జీవితాన్ని సరిచేసుకోవడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలయ్యా, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క రాత్రికాల సమయంలో నాయన వచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి, స్తోత్రం. విన్న మాటలు వ్యర్థముగా పోకుండానట్లు నాయన వాటిని తండ్రి స్తోత్రం స్థిరపరచండి నాయన. అవును ప్రభా, నేను ఒక మట్టి ఘటమని తండ్రి, నేను ఒక మట్టి ముద్దనని జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధిలో నిత్యము నాయన నీ చేతులు పడడానికి నాయన తన స్తోత్రములు ప్రభా నిత్యము ప్రార్థిస్తూ నాయన తన స్తోత్రం. నీ యొక్క వాక్యాన్ని చదువుతూ నీ యొక్క మాటల్ని జ్ఞాపకము చేసుకుంటూ నాయన తన స్తోత్రం నీ యొద్ద నుండి తొలగిపోకుండానట్లు కృప కుమ్మరించండి. ఎందుకంటే నాయన వారైతే నాయన నిన్ను తిరస్కరించారు ప్రభా తన స్తోత్రం. దాన్ని బట్టి నాయన తన స్తోత్రం ఆ యొక్క కుండకు చేసిన రీతిగా తిరిగి మరలా మిమ్మల్ని చేయలేనా అని వారితో ప్రశ్నించిన రీతిగా నాయన ప్రభా అదేవిధంగా నన్ను మమ్మల్ని అందరినీ మలచండి. మరి ఒకసారి నాయన తన స్తోత్రములు ప్రభా నీ సారెపైకి తీసుకోండి నాయన తన స్తోత్రం. మీరే తన స్తోత్రం నీకు ఇష్టమైన పాత్రలుగా చేసి నాయన నీ సన్నిధిలో వాడబడే కృపను కుమ్మరించండి ప్రభా. లైవ్లో వింటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. అవును ప్రభా, విన్న మాటలు వ్యర్థము పోకుండానట్లు తన స్తోత్రం అంతరంగంలో నాయన వాటిని జ్ఞాపకము చేసుకుంటూ నిత్యము నాయన నీ సన్నిధిలో నాయన అవును ప్రభా నీ యొక్క సంఘం అనే కుండలో నాయన తన స్తోత్రముల ప్రభా నీ శరీరములో నాయన అతకబడడానికి నాయన ఇమడడానికి నాయన తన స్తోత్రం సహాయం దయచేయండి. ఎందుకంటే అనేకులు నాయన పెంకుల వలె ఉంటారంటున్నావు తండ్రి. ఆ యొక్క పెంకుల్లాగా ఉండకుండానట్లు నాయన తన స్తోత్రం. ఎందుకంటే పెంకులాగా ఉంటే నాయన తన స్తోత్రం ప్రభా తండ్రి సృజించిన వానినే వెదిరించిన వానికి తన స్తోత్రం మీరు చూపెడుతున్నారు ప్రభా తన స్తోత్రం. ఆ విధంగా కాకుండానట్లు నాయన తన స్తోత్రములు ప్రభా అనేకమైన ఆత్మలైన మేము తన స్తోత్రములు ప్రభా సంఘాన్ని ఐక్యపరిచే రీతిగా నాయన ఈ యొక్క సాదృశ్యం మీరు చెప్తా ఉన్నారు ప్రభా తన స్తోత్రములు ప్రభా. సంఘము నాయన తన స్తోత్రములు నీ శరీరమై ఉంటుండగా నాయన సంఘాన్ని ఐక్యపరిచేది ఏ విధంగా అనేది నాయన తన స్తోత్రములు ప్రభా ఆ యొక్క కుండలో ఆ యొక్క మట్టి ముద్దలో ఇమిడి ఉన్నది ప్రభా తన స్తోత్రం ప్రభా. అనేకమైన ఆత్మలు నాయన ఆ యొక్క ముద్దలో నాయన తన స్తోత్రములు ప్రభా ఇమిడి నాయన నీకు ఇష్టమైన పాత్రగా చేయబడడానికి మీరు సహాయం దయచేయండి నాయన తన స్తోత్రం. నీ సన్నిధిలో నిలిచి ఉన్న మేమందరము తండ్రి స్తోత్రం ఒక దినము నాయన మట్టిగా వెళ్ళిపోయే వారమై ఉంటుండగా నాయన మేము వెళ్ళిపోకముందే నాయన తన స్తోత్రములు ప్రభా ఆ మరణం మమ్మల్ని ఆవహించక ముందే నాయన తన స్తోత్రములు ప్రభా నీ కొరకు వాడబడే పాత్రలుగా నన్ను మమ్మల్ని అందరిని తీర్చిదిద్దండి. నీ చిత్తమైతే ప్రభా తన స్తోత్రములు ప్రభా మరి ఒకసారి నీ సన్నిధిలో తన స్తోత్రం కూడుకొని నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచి నిన్ను మహిమపరిచే వారిగా నన్ను మమ్మల్ని అందరినీ మీరు తన స్తోత్రం జ్ఞాపకం చేసుకోనమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట
బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్.